తెలంగాణ రాష్ట్రంలోని రైతులు నానా రకాలుగా నష్టపోతున్నారని, గిట్టుబాటు ధర లేక సరైన సమయానికి కళ్ళాల్లో ఉన్న పంటను ప్రభుత్వం కొనకుండా కాలయాపన చేయడంతో రైతులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారని తెలుస్తుంది. రైతుల కష్టాలు చూస్తుంటే మనసును కలిచివేస్తున్న దృశ్యాలు పత్రికలో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పట్ల శ్రద్ధ చూపి వారిని ఆదుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు పాపయ్య గౌడ్ తన జీవితం రైతు వృత్తితోనే భారతీయ జనతా పార్టీ ద్వారా రైతు ఉద్యమాలు చేసి రైతులకు దోహదపడుతున్నానని తెలిపిన పాపయ్య గౌడ్. నమస్తే పాపయ్య గౌడ్ గారు. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఈరోజు తెలంగాణలో రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం దగ్గర వ్యవసాయానికి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక చేయకపోవడం రైతులకు చాలా ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉంది. ఉదాహరణకు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, వర్షాలు వస్తే, ఇప్పుడు తొలకరి వర్షాలు వస్తే రైతులు విత్తనాలు నాటే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు ఇన్ని విత్తనాలు ఉన్నాయి అని, ఉదాహరణకు ప్రభుత్వం లెక్కల ప్రకారం 50 లక్షల ఎకరాల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో పత్తి సాగు చేస్తుందని చెప్పి వారి వద్ద లెక్కలు ఉన్నాయి. దీని ప్రకారంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి బ్యాగుల పత్తి విత్తనాలు అవసరం. మరి ప్రభుత్వం దగ్గర ఏ కంపెనీలకు సంబంధించిన ఎన్ని విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయో ప్రభుత్వం దగ్గర ఈనాటికి లేవు. రేపు జరిగే ప్రమాదం, కాంగ్రెస్ అంటే ఒక కుంభకోణాలకు అడ్రస్గా, ఒక కేంద్రంగా గతంలో చెప్పుకునేవారు. అదే పరిస్థితి రేపు జరుగుతుందేమో అని చెప్పి భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు విత్తన ప్యాకెట్లు అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్కు ఒక దారి చూపే విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతుల 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు రైతులను రొచ్చెగొట్టే విధంగా, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ రోజున మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, మీరు ఎవరైతే ₹1,00,000 రుణాన్ని తీసుకున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి మళ్ళీ ఇంకొక ₹1,00,000 రుణాన్ని తీసుకోండి, మేము వచ్చిన వెంటనే 2 లక్షలు మాఫ్ చేస్తామని చెప్తే, మరి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి చాలామంది రైతులు అప్పులు కట్టకుండా మళ్ళీ లోన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడులకు బ్యాంకులకు వద్దకు వెళ్తే వాళ్ళు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు తీసుకున్న డబ్బులు కట్టియండి, మేము లోన్ ఇస్తామని అంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు బ్యాంకుల్లో లోను కట్టొద్దు, మేము మాఫ్ చేస్తామని చెప్పి. మళ్ళీ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, ఆగస్టులో మేము రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి ఆగస్టులో రుణమాఫీ చేస్తే రైతులకు అక్కరకు రాని రుణమాఫీ ఎందుకు అని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చాగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులకు ఈ నెలలో వారి పెట్టుబడికి లోన్ కావాలి. ఈరోజు రేవంత్ రెడ్డికి భరోసా ఉంటే తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి నీకు భరోసా ఉంటే ఈరోజు బ్యాంకు వాళ్ళతో మాట్లాడండి. బ్యాంకు వాళ్ళతో మాట్లాడి రైతులకు తిరిగి మీరు లోను ఇవ్వండి. మా పార్టీ, మా ప్రభుత్వం మీ గతంలో తీసుకున్న రుణమాఫీ మేము మాఫీ చేస్తామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని రైతులు నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వెంటనే అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం, ఈరోజు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టాలి అని అంటే ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈనాడు పంటలు పెడతా ఉంటే మరి ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం కానీ మరి ఏ
కంపెనీలతోటి ఏ కంపెనీలతో వీళ్ళు టైఅప్ అయింది, మరి రైతులను చైతన్యం చేసే విధంగా మీరు ఆయుష్మాన్ భారత్లో చేరండి అని చెప్పి రైతులను చైతన్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. దానితో పాటు ఈరోజు రైతులకు హెల్త్ సాయిల్ హెల్త్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయటం ఇవ్వడం లేకపోవడంతో ఈ రైతుల పరిస్థితి అగమ్యంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి దీనంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్తే.